ఈ దినపు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఏ మొద్దు నుండి అండి? యెషయి చిగురు నుండి. అంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా వేరు, యెషయి వేరు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ప్రవక్తలు 40 మంది ప్రవక్తల చేత ఈ పరిశుద్ధ గ్రంథం రచించబడినట్లుగా మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది. పరిశుద్ధులు చెప్తారు. ఎందుకంటే ఈ యెషయా గ్రంథం అనేది పెద్ద ప్రవక్త ద్వారా రాయబడినటువంటి గ్రంథం అన్నమాట. ఈ యెషయా గ్రంథము ఒక్కదాన్ని మనం పక్కన పెడితే మరి పరిశుద్ధ గ్రంథం అంతలో ఉన్నటువంటి మరి మర్మాలు కానీ ప్రవచనాలు కానీ మరి ఏవైనా సరే ఈ యెషయా గ్రంథంలో ఉన్నాయని పరిశుద్ధులు చెబుతారు. అదేవిధంగా ఈ యెషయా అనేటువంటి భక్తుడు పెద్ద ప్రవక్తగా ఉన్నట్లు దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మరి ఆ ప్రవక్త చేత రాయబడి ఉంది. కానీ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెను. యెషయా వేరు, యెషయి వేరు. మనం అనుకుంటాం యెషయా గ్రంథం యెషయా నుండి మొద్దు నుండి చిగురు పుట్టాను. అదే యెషయా గ్రంథం కాదండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టాను. ఈ యెషయి ఎవరు అని చెప్పి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. అతడు ఎవరండి? దావీదునకు తండ్రి అయిన యెషయి తండ్రి. దావీదునకు తండ్రి ఎవరు? యెషయి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టింది. ఈయన ఎవరంటే దావీదు వంశావళి యొక్క మరి మూలపురుషుడిగా యెషయిని మనం చెప్పుకోవచ్చు అనమాట. బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. యెషయి కుమారుడు ఎవరండి? రాజు అయినటువంటి దావీదు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. యెషయి ఎవరు, యెషయా ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. యెషయా అంటే పెద్ద ప్రవక్త, యెషయి అంటే రాజు అయినటువంటి దావీదునకు తండ్రి అయినటువంటి యెషయి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది.